అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ములుగు జిల్లా సరిహద్దులో హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. కరగుట్టల పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలు మోహరించినటువంటి సిచ్యువేషన్. దాదాపు 5000 మంది బాహుబలి సైన్యంతో సిఆర్పీఎఫ్ కూంబింగ్ నిర్వహిస్తుంది. ములుగుతో పాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నాడంటూ ప్రచారం కూడా జరుగుతుంది. బడే చొక్కారావు కోసం వేట మొదలుపెట్టారు కేంద్ర బలగాలు. ఇక ములుగుతో పాటుగా పస్రా, తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. పెద్దాపూర్, కొప్పుగుట్ట, గండి కామారం ప్రాంతాల్లో కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. చొక్కారావు స్వస్థలం పెద్దపల్లి జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ఇక నార్లపూర్ గ్రామం పైన నిఘా పెట్టారు కేంద్ర బలగాలు. ఇప్పటికే ఆపరేషన్ ఖగా 2 మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అగ్రనేతలే టార్గెట్గా ఆపరేషన్ ఖగా 2 వేట మొదలైనట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అటవీ ప్రాంతంలో కూంబింగ్ మాత్రం కేంద్ర బలగాలు చేపడుతున్నాయి. సో ఆపరేషన్ ఖగా 2లో భాగంగా ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి అగ్రనేతలే టార్గెట్గా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, అసలు అడవిలో ఏం జరుగుతుంది? అగ్రనేతలే టార్గెట్గా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. సో బడే చొక్కారావుతో పాటుగా ఇంకా ఎవరైనా ఉన్నట్లుగా ప్రాథమికంగా సమాచారం తెలిసిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్కి సంబంధించి ఆపరేషన్ ఖగా 2 పెద్ద ఎత్తున నిన్న ప్రారంభమైంది. ఆపరేషన్ ఖగా 2లో అటు ఒకవైపు బీజాపూర్ అడవులు, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో పెద్ద ఎత్తున దేవుజీ కోసం గాలింపు చర్యలు మొత్తం కూడా మోహరించారు. దాదాపు ఇక్కడ అటు బీజాపూర్లో ఒకవైపు ఏదైతే దేవుజీ కోసం కూబింగ్ నడుస్తూ ఉందో, ఇక్కడ ములుగు జిల్లాకు సంబంధించి కూడా ములుగు జిల్లా కర్రగుట్టల్లో ఒకవైపు బడే చొక్కారావు ఒక షెల్టర్లో ఉన్నాడు. వరంగల్కి సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఈ సమ్మక్క సారక్క జాతర జరుగుతుందో ఆ ఏరియాలో ఒక షెల్టర్లో ఉన్నాడు అనే ప్రాథమిక సమాచారం ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఏదైతే గ్రే గౌడ్స్కి సంబంధించినటువంటి ఈ మిలిటరీ ఉంటుందో మొత్తం కూడా ఆ ఎస్ఐబికి సంబంధించి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా వాళ్ళంతా కూడా దాదాపు ఏదైతే ఈ 5000 మంది బాహుబలి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరితోటి కూడా సిఆర్పిఎఫ్ బృందాలు ఉన్నాయో ఇవందరితోటి కూడా దాదాపు ఆ చుట్టుముట్టారు. వరంగల్ జిల్లా మొత్తం కూడా చుట్టుముట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ బడే చొక్కారావుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఆయన కీలక నేతగా ఉన్నాడు. మావోయిస్టు దళంలోనే ఆయన కీలక నేత. హిడ్మా తర్వాత హిడ్మా అంతటి నేత ఆయన, ముఖ్యంగా జాతీయ స్థాయిలో చాలా కీలక పనులు చేస్తూ ఉంటారు. సో మరి ఆయన ఇక్కడ ఉన్నారంటూ కూడా సమాచారం పెద్ద ఎత్తున ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏదైతే గాలింపు చర్యలో 5000 మంది బాహుబలి ఈ మిలిటరీ ఉందో, ఈ పారా మిలిటరీ ఉందో అవి చాలా కీలకంగా ముఖ్యంగా ఈ కర్రెగుట్టలకు సంబంధించి అటు ఒకవైపు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి కూబింగ్లో ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది మావోయిస్టులంతా. సో ఇక్కడ పట్టుకునే పరిస్థితి ఉంది. మొత్తం కూడా అటు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ రాష్ట్రం, ఇక 2 రాష్ట్రాలకు సంబంధించి కర్రెగుట్టల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కూబింగ్ అనేది నడుస్తూ ఉంది. ఆపరేషన్ 2 ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంతోపాటుగా పెద్ద ఎత్తున అటు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణలో అటు ఏదైతే దేవుజీ ఉన్నాడో మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి మావోయిస్టు పార్టీకే ఒక కీలక నేత. సో మావోయిస్టుకు మొత్తం ఆపరేషన్కు అంటే మొత్తం జాతీయ స్థాయిలో మొత్తం కూడా నడిపించేది ఒకే ఒక నేత దేవుజీ. ఆ దేవుజీ కోసం ఏదైతే ఛత్తీస్గఢ్లో ఈ బీజాపూర్ అడవుల్లో ఆ దండకారణ్యంలో ఏదైతే కూబింగ్ నడుస్తుందో అక్కడ కూడా ఒక 5000 మందితో ఈ కూబింగ్ అంతా కూడా నడుస్తూ ఉంది. ఇటు ఒకవైపు హెలికాప్టర్లు యూజ్ చేస్తూ ఉన్నారు, మొత్తం కూడా డ్రోన్లు యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ పారామిలిటరీ ఫోర్స్ అంతా కూడా అడవిలో చొచ్చుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఈ ఏదైతే వరంగల్, ఖమ్మంకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున 500 మంది బాహుబలి ఈ సిఆర్పిఎఫ్తో కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా హెలికాప్టర్, అలాగే మొత్తం కూడా ఏదైతే ఈ డ్రోన్లకు సంబంధించి పారామిలిటరీ వ్యవస్థ అంతా కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా ఉంది. సో బడే చొక్కారావు ఈరోజు సాయంత్రం వరకు వాళ్ళకి దొరికే అవకాశం అయితే కనబెడతా ఉంది. మరి పట్టుకున్న తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే ప్రాంతంలో దట్టమైనటువంటి అడవుల్లో ఎక్కడున్నారో గుర్తించడం కూడా చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. సో లోపల నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళేటువంటి ఇన్ఫర్మేషన్ కట్ చేయడంతో పాటుగా సో వీరి ప్రధానమైనటువంటి టార్గెట్గా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇది ఎప్పటి వరకు, అంటే దీనికి సంబంధించి క్లారిటీ 40 రోజుల్లో ఫినిష్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సో లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి సో ఇదే విధంగా పావులు కదిపితే స్వస్థలాలపైన కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా చూడాలి?
డెఫినెట్గా వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు బీజాపూర్ నుంచి ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఎందుకంటే కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ డీజీపీ కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం కావచ్చు పెద్ద ఎత్తున మావోయిస్టులకు షెల్టర్ ఇస్తూ ఉంది. మావోయిస్టులకు మొత్తం కూడా తక్షణ కర్తవ్యం కింద 50,000 ఇస్తూ ఉన్నారు. వారిపైన ఏదైతే రివార్డ్స్ ఉన్నాయో ఆ రివార్డ్స్ను ఇస్తూ ఉన్నారు. దాంతో పాటుగా కీలకంగా ఇక్కడ హాని అంటే ప్రాణానికి హాని లేకుండా కూడా పరిస్థితి, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో కొంతమంది ఎన్కౌంటర్ చేసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా కొంతమందిని ఎన్కౌంటర్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. తెలంగాణలో ఎక్కడ కూడా ఈ 1 ఇయర్లో కానీ దాదాపు ఇంకొక లాస్ట్ 1 ఇయర్లో కానీ అంటే 2 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక మావోయిస్ట్ను కూడా ఎన్కౌంటర్ చేసిన దాఖలాలు తెలంగాణలో లేవు. కాబట్టి సో అక్కడ నుంచి అటు మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాదాపు ఇక్కడ తెలంగాణ నుంచే ఎక్కువ మంది బయటికి వెళ్ళి ఈ మావోయిస్టులో చేరారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి స్వస్థలాలు ఇక్కడ ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ మావోయిస్ట్ నేతలకి కీలక సహజీవనం. కాబట్టి అక్కడి నుంచి వీళ్ళు అంతా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈయనది ఏదైతే బడే చొక్కారావుకు సంబంధించి ములుగు, జయశంకర్ జిల్లా అలాగే భూపాలపల్లికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ ములుగు తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం హై అలర్ట్ అయితే మోహరించిన పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఏదైతే ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒకవైపు ఆయన స్వస్థలమైనటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులను అలాగే అంటే మీకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదంటే ముఖ్యంగా ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే అంటే కీలకంగా ఇప్పుడు విలేజ్లలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఫోకస్ పెట్టారు. కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తం అక్కడ ఏదైతే ఈ ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున కూబింగ్ నడుస్తుంది కాబట్టి సో మావోయిస్టులు అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో ఈ తరుణంలోనే ఇక్కడ మొత్తం చెక్ పోస్టులు ఏదైతే ప్రధాన చెక్ పోస్టులు ఉన్నాయో ఆ ప్రధాన చెక్ పోస్టులు మొత్తం కూడా ప్రస్తుతం పోలీసులు గాలింపు చేస్తూ ఉన్నారు. ఒకవైపు కూబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. చెక్ పోస్టుల దగ్గర పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళి అంటే ఏదైతే 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, బస్సులో కావచ్చు మొత్తం కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మొత్తం కూడా బయోమెట్రిక్తో వాళ్ళు చెకింగ్ చేసి మరీ పంపిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము వస్తామంటూ కూడా వాళ్ళకి చెప్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ బడే చొక్కారావుకు సంబంధించి కూడా దాదాపు ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర గ్యాదర్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఈ సాయంత్రం కల్లా ఈ పాపారావును బడే చొక్కారావును పట్టుకునే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు పోలీస్ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ మరి సతీష్ ఒకసారి ఈ మావోయిస్టుల లొంగిపాటు లేకపోతే ఆపరేషన్ ఖగర్ 1, ఆపరేషన్ ఖగర్ 2 సాగుతున్నటువంటి వైనంపై కొంతవరకు మనం పక్కన పెట్టేస్తే సో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులు ప్రస్తుతం ఆహారం దొరక్క ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నారు. అక్కడ శీతోష్ణ స్థితి కానివ్వండి, వాతావరణ పరిస్థితులు కానివ్వండి, ఇదే నేపథ్యంలో వారి యొక్క బలం తగ్గడం, చాలా మంది కూడా కొంతవరకు ఎన్కౌంటర్లో పోవడం, మరికొంతమంది బలం తగ్గి సో జనజీవన స్రవంతిలో కలిసిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. కాబట్టి 1 లొంగిపోవడం, 2 సో కేంద్ర బలగాల చేతిలో హతమవడం, ఈ 2 మార్గాలే కనిపిస్తున్నాయి. సో ఈ 40 రోజుల్లో మావోయిజం అంతానికి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి డెడ్ లైన్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుందా? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పటికే దాదాపు వేల సంఖ్యలో ఉన్నటువంటి మావోయిస్టులు అందరూ కూడా ప్రస్తుతం 100ల స్థాయిలో కనబడుతుంది. దాదాపు ఇంకొక 500 మంది కంటే ఎక్కువ లేరు అని పోలీస్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక 1000 మంది ఉండొచ్చు మావోయిస్టులు, అంతకంటే ఎక్కువగా లేరు అనేది ఇక్కడ పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ నుంచి చాలామంది ఆపరేట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి కీలక నేతలు అంటే జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 5గురు ఉన్నారు. దాంట్లో దేవ్జీ ఒకడు. దేవ్జీ ముఖ్యంగా దేవ్జీ దొరికితే కనుక దాదాపు దేవ్జీ కావచ్చు, ఈ పాపారావు కావచ్చు, ఈ బడే చొక్కారావు కావచ్చు, వీళ్ళు ముగ్గురు దొరికితే కనుక దాదాపు ఈ మొత్తం పార్టీ మావోయిస్ట్ పార్టీ అనేది ఇంకా లేనట్టే అని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దాదాపు మేము వీలైనంత త్వరలో ఈ మావోయిస్టుకు సంబంధించి ఆపరేషన్ 2 కూడా ముగిస్తాము, డెడ్ లైన్ కంటే ముందే మేము సక్సెస్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి హెల్త్ సహకరించట్లేదు అనేది ముఖ్యంగా ప్రధాన అంశం. ఎందుకంటే అడవుల్లో ఎక్కడ కూడా గతంలో కోఆర్డినేషన్ ఉండేది, విలేజ్లో
విలేజ్లో కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు విలేజ్ నుంచి వాళ్ళకి ఆహారం తీసుకుపోవడం కానీ ఏదైనా మెడికల్కి సంబంధించినటువంటి పదార్థాలు తీసుకుపోవడం కానీ ఇవన్నీ కూడా సహకారం ఉండదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా లొంగిపోతూ ఉన్నారు. ఇంకోటి ప్రభుత్వం కూడా ఒకవైపు వాళ్ళ పైన ఎంత రివార్డు ఉందో, సో దాదాపు కొంతమంది పైన 10 లక్షల రివార్డు ఉంది, కొంతమంది 50 లక్షల రివార్డు ఉంది, కొంతమంది పైన 1 కోటి రివార్డు ఉంది. ఆ రివార్డ్ ఎంత ఉంటే వాళ్ళకు మొత్తం ఆ అమౌంట్ని వాళ్ళకే ఇస్తున్నారు కాబట్టి సో బ్రతకడానికి చాలా ఈజీగా ఉంటుంది. అటు ఆరోగ్యం మీద కూడా పూర్తి భరోసా ఇస్తున్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్లో చేర్పించి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి సో దాదాపు ఆపరేషన్ కగార్ 2 అనేది కూడా తొందరలోనే ముగియనుంది. సో ఈ గడువు కంటే ముందే మార్చి 31 ఏదైతే ఉందో దానికంటే ముందే ఈ మొత్తం మావోయిస్టు భావజాలం అనేది ప్రభుత్వం ఏదైతే అనుకుందో అది సాధించే దిశగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఒకప్పుడు మావోయిజం అంటే ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ పూర్తి స్థాయిలో క్షేత్రంలో స్థాయిలో కీలక పాత్ర పోషించేటువంటి వ్యవస్థగా, ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా మారేటువంటి వ్యవస్థగా మనకు కనబడుతుండేది. కానీ క్రమంగా మావోయిజం కూడా ఉక్కుపాదంతో ప్రభుత్వాలు అణిచివేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ 2తో మావోయిజానికి సంబంధించి ఒక భారీ ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వేల సంఖ్యలో ఉన్నటువంటి మావోయిస్టులు ఇప్పుడు వందల సంఖ్యలో, పదుల సంఖ్యలో చేరుతున్నారు కొన్ని ప్రాంతాలు. సో అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, సకాలంలో ఆరోగ్యం సరిగ్గా లేక ఆహారం అందక ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, స్థానిక గిరిజన ప్రజలు, ఆదివాసీ ప్రజల సహకారం దూరం అవ్వడం కానివ్వండి, ఇదే నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉక్కుపాదం. సో ఇవన్నీ కలిసి మావోయిజం మాత్రం తుది అంకానికి చేరుకున్నటువంటి పరిస్థితుల వైపున అడుగులు వేస్తుంది. ములుగు జిల్లా సరిహద్దులో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం కనబడుతుంది. కర్రెగుట్టల పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా కేంద్ర బలగాలు మోహరించినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. 5,000 మందితో బాహుబలి సైన్యంతో సిఆర్పిఎఫ్ కూంబింగ్ నిర్వహిస్తుంది అటవీ ప్రాంతంలో. ఇక ములుగుతో పాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నాడంటూ కూడా ప్రచారం జరుగుతుంది. బడే చొక్కారావు కోసం వేట మొదలుపెట్టే ఇప్పటికే కేంద్ర బలగాలు. అయితే ములుగుతో పాటుగా పస్రా, తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ కొనసాగుతుంది.